హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎల్ఎస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వామాకు బజ్జీలు. ఈ వామాకు అనేది మనకు హెల్త్కి చాలా మంచిదండి. ఈ వామాకుతో మనం ఈజీగా సింపుల్గా ఇలా బజ్జీలు కూడా వేసుకొని తినవచ్చు. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా. ముందుగా ఇక్కడ నేను వామాకుల్ని తీసుకున్నానండి. వీటిని మనం 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. ఇలా కడుక్కొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. బజ్జీలు క్రిస్పీగా రావడం కోసం 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి. ఎక్కువ మోతాదులో వేసుకోవద్దు. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు సోడా యాడ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ని కొద్దిగా యాడ్ చేసి మనం కలుపుకోవాలి. వాటర్ అనేది మనం కొద్దిగా వేస్తూ కలుపుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే మనకు పల్చగా అయిపోతుంది పిండి. ఇలా కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఇలా పిండిని మనం వన్ డైరెక్షన్లో కలపాలండి. ఈ విధంగా కలపడం వల్ల మనకు బజ్జీలు అనేది చాలా బాగా వస్తాయి. చూడండి, మనకు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకొని అందులో వామాకుల్ని పిండిలో ముంచుకుంటూ వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. మనకు ప్యాన్లో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మనకు కరెక్ట్గా వేగవు. ఇలా 1 నుంచి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మనకు ఈ విధంగా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తిప్పి వేసుకోవాలి. ఇలా తిప్పి వేసిన తర్వాత వీటిని కూడా 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో అలానే ఉంచాలి. చూడండి, మనకి ఈ కలర్లో వస్తే సరిపోతుందండి. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. ఎక్కువసేపు ఉంటే మనకు మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ కలర్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి టిష్యూ కానీ న్యూస్ పేపర్ కానీ వేసి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. టిష్యూ వేసుకోవడం వల్ల మనకు ఆయిల్ అనేది అబ్జర్వ్ చేస్తుందండి. చూడండి, ఎంతో టేస్టీగా వేడివేడిగా వామాకు బజ్జీలు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.